రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సిపిఐ కోర్టు, కరీంనగర్ కోర్టుతో పాటు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సెంట్రల్ నజరత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. మధ్యాహ్నం 12:05 బాంబులు పేలుతాయని హెచ్చరిక రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 12 RDX బాంబులు కోర్టులో అమర్చాం, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే న్యాయమూర్తులను ఖాళీ చేయించండి అంటూ మెయిల్లో పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది. వెంటనే ఆయా కోర్టుల నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇది కేవలం బెదిరింపు మెయిలేనా లేక ఏదైనా కేసును తప్పుతో పట్టించేందుకు చేసిన ప్రయత్నమా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. సైబర్ సెల్ అధికారులు మెయిల్ మూలాలను ట్రేస్ చేస్తూ ఎవరు పంపారన్న దానిపై లోతైన విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, వరుసగా ఈ బాంబు బెదిరింపులకు సంబంధించి కోర్టులో కూడా, విమానాశ్రయాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి బాంబు బెదిరింపులకు సంబంధించి ఈమెయిల్స్ రావడం, ఇది ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అసలు ఈ మెయిల్స్ అనేవి ఎవరు పంపిస్తున్నారు? ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లా మహేంద్రవరంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. రాజమహేంద్రవరంలోని జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు అయితే పూర్తిగా బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా అయితే మొత్తం కలకలం రేగిందని చెప్పవచ్చు. అనుమానాస్పదంగా అయితే మెయిల్ చేయడంతో పూర్తి స్థాయి అయితే మాత్రం ఇక్కడ ఎవరైతే లాయర్లు, కోర్టు సిబ్బంది, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మనసు అయితే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి భద్రతా సిబ్బంది మొత్తం పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ప్రతి మూలను సోదాలు నిర్వహించు ఎలాంటి ప్రమాదకరమైన దానిపై కూడా పోలీసులు మాత్రం విశేషంగా అయితే మాత్రం పరిశీలిస్తారు. అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే ఏం వ్యాప్తంగా కూడా ఇక బాబు ఏదైతే ఉంది మరొక సేపట్లో కరెంటు తర్వాత పేలిపోతుందని చెప్పేసి మెయిల్ ద్వారా రావడంతో ఒక్కసారిగా అయితే అటు లాయర్లు, అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం భయభ్రాంతులు అయితే మాత్రం గురితే పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అధికారులు అయితే కానివ్వండి, పోలీస్ సిబ్బంది అంతా కూడా తక్కువ బాంబు స్క్వాడ్తో అయితే మాత్రం నంతరం కూడా వారి భద్రత పరంగా వారి అధీనంలో తీసుకుని పూర్తిగా ఎక్కడికి అన్ని కూడా సలహాలు ఉన్నాయి. అయితే ఇందులో మనం పూర్తిగా చెప్పదలసిన విషయం మరొకటి ఏంటంటే, ఇది పూర్తిగా కూడా ఫేక్ కాలా లేకపోతే ఇందులో ఏదన్నా సంబంధించినటువంటి ఎవరైతే యొక్క ఏదైతే కేసుల్ని తప్పుగా పట్టించే విధంగా ఎవరిని తప్పించే ప్రయత్నం ఈ విధానం చేస్తున్నారా అని చెప్పేసి ఒక అధికారులు అయితే మాత్రం దీనిపై పూర్తి సమగ్ర దర్యాప్తు అయితే మాత్రం కొనసాగిస్తున్నారు మనస. అయితే ఇప్పటికే కూడా గతంలో ఇదే విధానంగా కూడా ఏదైతే యొక్క రాజమండ్రి చూసుకున్నా, మిగతా ఏరియాల్లో కూడా జిల్లాల్లో కూడా యొక్క ఏదైతే బాంబు బెదిరింపుందని చెప్పి మెయిల్ రావడం జరిగింది. కొన్ని ఏరియాల్లో అయితే మాత్రం ఇదే విధంగా ఫోన్ కాల్ కూడా బెదిరించాల్సి జరిగింది. కానీ మరలా అదే విధంగా కూడా ఈ రోజు ఏదైతే రాజమండ్రి మెజిస్ట్రేట్ కోర్టులో అయితే మాత్రం ఈ విధంగా బాంబు ఉంది, మనకు 12 గంటల సమయంలో బాంబు పేలబోతుందనే సమయంలో అయితే మాత్రం మెయిల్ రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా అధికారులు కానివ్వండి, లాయర్లు కూడా ఒక్కసారిగా భయాందోళన అయితే మాత్రం పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకుంటే ప్రస్తుతం ఇప్పటికే కూడా భద్రతా ఏర్పాట్లు చేసుకుంటే జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా పూర్తి అధికారులందరినీ కూడా రంగంలో దింపడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ప్రింట్ ప్రదేశాల్లో ఉన్న మూలలు అన్నింటినీ కూడా తనిఖీ చేస్తూ కూడా ఎవరు అనుమానిత ప్రదేశంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా కోర్టు ఆవరణలోని మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏ క్షణంలో ఏ ప్రమాదం జరగకుండా ముందుగా ఇక్కడ పూర్తి భద్రతా చర్యలు ఇస్తే అయితే మాత్రం బాధ్యతంగా అయితే మాత్రం ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో పోలీసు సిబ్బంది కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనస ఒక్కగానే ప్రస్తుతం ఏదైతే హైకోర్టు ఏదైతే కోర్టులు ఉన్నాయో ఈ యొక్క జిల్లా కోర్టుల మీద ఎందుకు ఈ విధంగా ఈ యొక్క బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి, అదే విధంగా ఇప్పటికీ కూడా ఏది కూడా ఫేక్ చేయలేదు, అన్ని కూడా గతంలో జరిగినట్లు కూడా ఫేక్ గానే ఉన్నాయి. అది ఇది కూడా అటువంటి కోణంలోనికి చెంది అన్నట్టుగా కూడా ఒక విధంగా ఒక పక్క ఎవరైతే అధికారులు వాళ్ళు ఒకసారి ఆలోచించినప్పటికీ కూడా ఏదేమన్నా ముందుగా జరగబోయే ప్రమాదం జరిగిన తర్వాత ఇబ్బంది పడగిన ముందుగా ప్రమాదాన్ని ఏదైనా ఉంటే మనం దాని తక్షణమే చర్యలు తీసుకుని దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం పూర్తిగా వారి భద్రతా చర్యల్లో వారి బాధ్యతగా అయితే మాత్రం ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా కోర్టు ఆవరణలో ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా ఈ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో పోలీసు సిబ్బంది కానివ్వండి, డాగ్ స్క్వాడ్ అందరూ కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ తనిఖీలు సోదాలు నిర్వహించిన సమయంలో ఎవరిని కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మరికొంత సేపట్లో ఏం జరగబోతుంది, అసలు రాజమహేంద్రవరం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో ఈ విధంగా యొక్క బాంబు మెయిల్ రావడంతో ఈ విధంగా మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ మెయిల్ కు తగ్గ కారణాలు ఏంటి, ఏ విధమైన దీంట్లో విశ్వాసం ఉన్నారా లేకపోతే దీని వెనక ఉన్న వారు ఎవరు ఈ విధంగా ఎందుకు దీన్ని పూర్తి స్థాయిలో చేస్తున్న విషయం మీద కూడా పూర్తిగా అయితే మాత్రం చూడొచ్చు మనసు. అయితే ఇటువంటి
అయితే మాత్రం ఇలాంటి మెసేజ్లు రావడం పట్ల కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో అదేవిధంగా వారిని తప్పించే ప్రయత్నాలు కూడా కొన్ని ఇటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు అంటారు. కానీ కోర్టు ఆవరణలో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా అయితే మాత్రం భయపడుతున్న పరిస్థితి ఉంది. ఏమన్నప్పటికీ అధికారుల భద్రతా చర్యల పట్ల చూసుకున్నట్లయితే మనకు పూర్తి సమాచారం కూడా మనకు జరగడం ఉంది. మానస, తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సిబిఐ కోర్టు, అలాగే కరీంనగర్ కోర్టుతో పాటు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సెంట్రల్ నజరత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. మధ్యాహ్నం 12:05 బాంబులు పేలుతాయని హెచ్చరిక రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 12 RTX బాంబులు కోర్టులో అమర్చాం, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే న్యాయమూర్తులను ఖాళీ చేయించండి అంటూ ఈమెయిల్లో పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది. వెంటనే ఆయా కోర్టుల నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి బాంబు స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇది కేవలం బెదిరింపు మెయిలేనా లేక ఏదైనా కేసును తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. సైబర్ సెల్ అధికారులు మెయిల్ మూలాలను ట్రేస్ చేస్తూ ఎవరు పంపారన్న దానిపై లోతైన విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, మొన్నటి వరకు విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం చూసాము. ఇప్పుడు కోర్టుకు కూడా బాంబుకు సంబంధించి ఈమెయిల్స్ రావడం, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? విచిత్రమైన ఒక ఇంట్రెస్టింగ్ బాంబు బెదిరింపుగా మనం చూడాల్సింది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకు గతంలో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చేవి. అందులో ముఖ్యంగా ఎయిర్పోర్ట్లకి ఇలాంటి మెయిల్స్ అనేవి చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు స్కూళ్ళు, కాలేజీలో కూడా ఇలాంటి మెయిల్స్ వచ్చినా చూసాము. బట్ ఢిల్లీలో ఇలాంటివి రెగ్యులర్ గా జరుగుతున్నాయి. అంటే ఏదైతే బాంబు బెదిరింపుకు సంబంధించిన మెయిల్స్ పంపించడము, కొద్ది రోజులు హడావుడి చేయడము, లేదా కొద్ది గంటల పాటు అక్కడ టెస్టింగ్, అక్కడ ఏదైతే వెరిఫికేషన్ అవి చెకింగ్స్ అని చెప్పేసి హడావుడి చేయడం మేము చూసాం. కానీ బట్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అనే పదాలు ఎందుకు వాడాను అంటే, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 3 కోర్టుల్లోనూ మేము బాంబులు పెట్టాము. దాదాపుగా 12 ఐఈడి అంటే RDX ఐఈడి బాంబులు మేము అమర్చాము. దీన్ని C4 ఆధారితంగా మేము అమర్చామని చెప్పడంతో పాటు కొన్ని పాయింట్స్ అక్కడ చెప్పే ప్రయత్నం చేశాం. మొదటిది ఏంటంటే, ఏదైతే తమిళకు సంబంధించిన తమిళనాడులో నివేతా పెతురాజ్ అని చెప్పేసి ఒక హీరోయిన్ ఉంటుంది, ఆమె కానివ్వండి, అలాగే డిఎంకేకి సంబంధించిన సభ్యుల ఇళ్లకు సంబంధించిన వాళ్ళల్లో పోలీసులతో వాళ్ళ బట్టలు ఉతికించడము, క్లీన్ చేయించడం ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. కాబట్టి దానివల్ల హ్యూమిలేషన్ గురైన వాళ్ళు దీనికి కారణంగానే దానికి వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటూ ఆ మెయిల్లో మెన్షన్ చేయడం. అందులో ముఖ్యంగా 1979 నానినార్ దాస్ పోలీస్ యూనియన్ అనే ని నెరవేర్చమని చెప్పి వాళ్ళు చెప్పడము, ఇవన్నీ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఏదైతే sunia_dasan@outlook.com అనే మెయిల్ నుంచి ఇది రావడం మనం చూడడంలో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆకాష్ భాస్కర్ పేరు, నివేద పెతురాజ్ పేర్లు ప్రస్తావించడము, ఆ తర్వాత ఒకవేళ పట్టుబడినా సరే మేము ఏం చేయబోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం అక్కడ బాంబులు అమర్చాము 12:05. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ ప్రార్థన జరగడానికి, అంటే ముస్లిం ప్రార్థన జరగడానికి ముందే అది మేము పేల్చబోతున్నాం. ఒకవేళ ఏ కారణం చేతనం మీరు దాన్ని ఆపగలిగినా సరే శ్రీలంకన్ హ్యూమన్ బాంబ్స్ తరహాలో, ఏదైతే మానవ బాంబులు అంటారో వాళ్ళు తరహాలో మేము వచ్చి పేల్చుకొని చనిపోతాము అని చెప్పే ప్రయత్నం చేయడం అనేది కాస్త ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం 12:05 సమయంలో ఏం జరగలేదు. అంతేకాకుండా అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడ ఏం దొరకలేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ బట్ ఇలాంటి బాంబు బెదిరింపులు చేయడం ఎందుకు, దీనికి ఇలాంటి రెఫరెన్స్ ఇవ్వడం ఎందుకు అన్న క్వశ్చన్ మాత్రమే చాలా మందిలో ఉంది. అందులో భాగంగానే 3 కోర్టులు, ఒకటి నాంపల్లిలోని సిబిఐ కోర్టు, కరీంనగర్ జిల్లా కోర్టు, అలాగే రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు, ఈ 3 కోర్టుల్లో కూడా మేము 12 RDX బాంబులు అమర్చి ఇవన్నీ చేస్తామని చెప్పడం అన్నది కాస్త ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ ఏదేమైనా సరే ఈ ఘటనని మాత్రం ఖచ్చితంగా 2 యాంగిల్స్ లో చూడాలి. ఒకటి, కేవలం దీన్ని బెదిరింపు లేదా ఆకతాయి పనుగా చూడాలన్నా, లేకపోతే ఏదైనా కోర్టు కేసులు కానివ్వండి, లేకపోతే అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ జరిగే యాక్టివిటీస్ అయినా డిస్టర్బ్ చేయడానికి ఈ బెదిరింపులను పంపించాలన్న దాని మీద చెక్ చేయాల్సిన నేపథ్యంలో యూజువల్లీ వెంటనే దీనిపైన సైబర్ క్రైమ్ కి సంబంధించిన పోలీసులు రియాక్ట్ అవుతున్నారు, లా అండ్ ఆర్డర్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. దీని మీద ఏదైతే మెయిల్స్ వచ్చాయో ఆ మెయిల్ సంబంధించిన బ్యాక్లాష్ దానిలో వాళ్ళు ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తారు. దాని కారణంగా ఏ IP అడ్రస్ నుంచి వచ్చింది, లేదా ఏ డివైస్ నుంచి ఇది వచ్చింది, ఇది వచ్చే క్రమంలో ఎక్కడి నుంచి ఇది ఫైర్ అయింది అన్న దానికి మొత్తాన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారో, దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చర్యలు అయితే చేపట్టడానికి మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనసు ఓకే, థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి.